హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రమిళాస్ హోమ్ ఛానల్. బీ హ్యాపీ విత్ మదర్ నేచర్. అందరికీ నమస్కారం. ఫ్రీజింగ్ వెదర్ కారణంగా పిల్లలకి ఒక 1 డే ఎక్స్ట్రా హాలిడే వచ్చింది. సో ఇట్స్ ఎ లాంగ్ వీకెండ్. ఈ వీకెండ్లో పిల్లలకి అవి ఇవి కాకుండా హెల్తీగా, టేస్టీగా, వాళ్ళకి అట్రాక్టివ్గా అనిపించేటట్టు కుకీస్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ తీసుకోవాలి. బటర్ రూమ్ టెంపరేచర్లో ఉంటే ఇంకా బాగుంటుంది. మరి అంత మెల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. దానిలోకి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. బ్రౌన్ షుగర్ అయినా పర్వాలేదు, లేదా మీకు ఇంట్లో ఏ షుగర్ ఉంటే అది వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయాలి. ఇది మీకు ఆప్షనల్, ఇష్టం లేదు అనుకుంటే ఎలాచి పౌడర్ కూడా వేయచ్చు. సో అది వేసి, అలాగే కొంచెం గోరువెచ్చగా ఉన్న వేడి పాలు కూడా కొంచెంగా వేసి మిక్స్ చేసుకోవాలి. పాలు కొంచెం వేడిగా ఉంటే షుగరు బటర్ బాగా మిక్స్ అవుతుంది. సో టెక్స్చర్ బాగా ఎట్లా రావాలంటే క్రీమీ టెక్స్చర్ రావాలి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం అంతా మిక్స్ అయిపోయినాక మళ్ళీ కొంచెం వేడి పాలు వేసి మిక్స్ చేసుకోవాలి. పాలు క్వాంటిటీ ఎంత వేసాను అంటే, ఏ కప్పుతో అయితే షుగర్ వేసానో ఆ కప్పులోని హాఫ్ క్వాంటిటీ పాలు, వేడి పాలు, మరీ వేడి కాదు, కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు వేసి మిక్స్ చేశాను. ఇప్పుడు మనం ఈ కుకీస్లో ఎగ్స్ వేయట్లేదు కాబట్టి, సో 2 టేబుల్ స్పూన్ల కర్డ్ వేసాను. కర్డ్ బదులు మీరు కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ప్రజెంట్ నాకు కండెన్స్డ్ మిల్క్ అవైలబిలిటీ లేదు, సో కర్డ్ వేసి మిక్స్ చేశాను. ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకోవాలి. 1 కప్పు షుగర్కి 2 కప్పుల గోధుమ పిండి, అలాగే 1 హాఫ్ స్పూను బేకింగ్ సోడా అండ్ ఫుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసి మూడింటిని జల్లించుకోవాలి. ఒరిజినల్గా మనం గోధుమ పిండితో చేస్తే ఎక్కువ ఫైబర్ మీరు జల్లించినప్పుడు వస్తుంది. సో అలాంటప్పుడు జల్లించాల్సిన అవసరం లేదు, గోధుమ పిండిని డైరెక్ట్గా తీసుకోవచ్చు. అందుకే నేను ఇట్లా జల్లించిన తర్వాత మళ్ళీ ఉడిచిన ఫైబర్ని కూడా నేను బ్యాటర్లోకి మిక్స్ చేసుకున్నాను. కావాలంటే ఇక్కడ చూడండి, మీరు పైన బ్రౌన్గా కనిపిస్తుంది, అదంతా వచ్చి ఫైబర్ పార్టే. ఇలా మొత్తం డ్రై ఇంగ్రీడియంట్ని దాంట్లోకి స్లోగా కలుపుకుంటూ మొత్తం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాక అంతా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇక్కడ ఉన్నట్టు వీడియోలో కనిపించినట్టు ఉంటే చాలు, మరీ ఎక్కువ పల్చగా అవసరం లేదు, అలాగే గట్టిగా కూడా చేయకూడదు. మరీ గట్టిగా చేస్తే అవి కుకీస్ గట్టిగా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అందుకని ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా మనకి టైం దొరికినప్పుడల్లా ఇంట్లో మనకి ఉన్న మంచి లైక్ ఫైబర్గా ఉన్న గోధుమ పిండి, లేకపోతే ఇంకా మిల్లెట్స్తో కూడా చేయొచ్చు. ఇలా ఇంట్లో చేసి పెడితే బాగుంటుంది పిల్లలకి. సో ఇట్లా షేప్ కోసం మా పిల్లలు ట్రై చేశారు. ఇది ఇట్లా 2 స్పూన్లు తీసుకుని, వాళ్ళకి రౌండ్ షేప్ చేయడం రాదు కాబట్టి వాళ్ళు ట్రై చేశారు. బట్ నేనైతే ఇలా కొంచెం చెయ్యిని తడుపుకొని మన గారెలు, వడలు వేస్తాం కదా, అలా ఇట్లా షేప్ చేసేసుకొని రౌండ్ బాల్ లాగా ట్రేలో బటర్ పేపర్ ముందే సెట్ చేసి పెట్టుకొని ఇలా పెట్టేస్తే అయిపోతుంది రౌండ్ బాల్ లాగా. కలుపుకున్న బ్యాటర్ క్వాంటిటీని బట్టి 2 ట్రేస్లో వచ్చినాయి. సో 1 ట్రేలో ఇట్లా పిల్లలకి ఫన్గా ఉంటుందని మన M&M జమ్స్ ఉంటాయి కదా, అవి క్రష్ చేసి వాళ్ళు ఇలా కుకీస్ మీద డెకరేట్ చేసుకున్నారు. వాళ్ళకి ఒక ఫన్, ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది ఇది. సో ఇంకొక ట్రే ప్లెయిన్గా వదిలేసాము. ఇవి ముందే ప్రీ హీటెడ్ ఓవెన్లో ఒక 20 మినిట్స్ ముందు ఈ ఓవెన్ హీట్ చేసి పెట్టుకొని 180 degrees దగ్గర కుకీస్ బేక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా పడుతుంది కుకీస్ బేక్ అవ్వడానికి. 12 to 15 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఇలా 2 ట్రేస్ని ఓవెన్లో పైన ఒకటి కింద ఒకటి సెట్ చేసుకోవాలి. పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే పెట్టుకోవాలి. అలా బటర్ పేపర్తో పెడితే ఇంకా స్టిక్ అవ్వకుండా ప్లేట్కి, ట్రేకి ఈజీగా వచ్చేస్తుంది. సో అట్లా పెట్టేసేసి ఓవెన్ క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ వరకు వెయిట్ చేస్తే మన కుకీస్ రెడీ అవుతాయి. సో ఇప్పుడు ఇలా రెడీ అయిపోయినాయి. కుకీస్ కలర్ఫుల్గా చాలా బాగా నీట్గా బేక్ అయినాయి.
టేస్ట్ చాలా బాగుంది. అలాగే మరీ గట్టిగా లేకుండా క్రంచీగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇవి ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి, ఒక 10 డేస్ అలా. బట్ అన్ని డేస్ వరకు ఉండడం కూడా కష్టమే, ఎందుకంటే అంత టేస్టీగా వస్తాయి, వెంటనే అయిపోతాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.